రైట్. మరో ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్పూర్ డివిజన్లో బడా బాంబు సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున ముంబై హౌరా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అయితే మొత్తం 12 బోగీల్లో 10 వరకు పట్టాలు తప్పాయి. 6గురికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఉషా, అసలు మొత్తంగా ప్రమాదానికి గల కారణాలేంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మార్నింగ్ విజయ్, అయితే జార్ఖండ్ లో తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదానికి 6గురు మాత్రం గాయపడ్డారు. ఇంకా కొనసాగుతున్నాయి చర్యలు. వెంటనే అక్కడికి రైల్వే సిబ్బంది సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇంకా కొంతమంది గాయపడిన వాళ్ళు ఒక్కొక్కరిగా వాళ్ళని బయటికి తీస్తున్నారు. ఇప్పటికే గాయపడిన వారిని కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటనేది మాత్రము ఇంకా అంతు చిక్కట్లేదు. దాని మీద కూడా వాళ్ళు దర్యాప్తు చేపట్టారు. ఎలా జరిగింది ఏంటి, ఇంకా ఎంతమంది గాయపడ్డారు అనేది కూడా వాళ్ళు లెక్క తేల్చనున్నారు. అయితే పెద్ద ప్రమాదంగా చెప్పుకోకపోయినప్పటికీ కూడా ఆ గూడ్స్ రైలు అనేది మళ్ళీ రైలుని ఢీకొట్టడంతో 12 బోగిలు పట్టాలు తప్పినాయి. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి, ఎలా జరిగింది అనేది ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ సాయంత్రానికి తెలిసేటట్టుంది. మరింత బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందా కూడా తెలిసేటట్టుంది. ముంబై హౌరా ఎక్స్ప్రెస్ రైలు ఈ పట్టాలు తప్పడంతో ఇంకో రైలు కూడా దీన్ని ఢీకొట్టినట్టు తెలుస్తుంది. అయితే మరికొన్ని ఈ ప్రమాదం వల్ల కొన్ని రైళ్లను కూడా దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరి ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది రైల్వే శాఖ కూడా ఎలా జరిగిందనేది తెలుసుకోవడానికి రైల్వే శాఖ అధికారులు ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ ఉషా.